మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. జకరియా గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం. నేను వారిని యెహోవా యందు బలశాలురగా చేయుదును, ఆయన నామము స్మరించుచు వారు వ్యవహరింతురు. ఇదే యెహోవా వాక్కు. చదివినటువంటి వాక్య భాగంలో ప్రభు తన జనులను గూర్చి సెలవిస్తున్నటువంటి మాట ఏదనగా, బలశాలురుగా ఆయన తన జనులను చేస్తాడు. అప్పుడు వారు యెహోవా నామమును స్మరించుచు వ్యవహరిస్తారు. ఏం వ్యవహరిస్తారు? చేసే ప్రతి పనిలో ఆయనను స్తుతిస్తారు, ఆయనను గణపరుస్తారు, ఆయనను జ్ఞాపకము చేసుకుంటారు. ఆయన లేకుండా, ఆయనకు ప్రార్థించకుండా, ఆయన తెలియచేయకుండా, ఆయన చిత్తం లేకుండా, ఆయన చిత్తం కానిది ఏది కూడా వీరు చేయరు. కేవలం ఆయన మహిమార్థమై ఆయనకు స్తుతి చెల్లించుచు, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు, ఆయన చిత్తానుసారమైనటువంటి పనులను మాత్రమే వీరు వ్యవహరిస్తారు. ఎందుకని అంటే యెహోవా చేత వారు బలశాలుగా మార్చబడి ఉన్నందు చేత. ఎందుకని వారు బలశాలుగా ఇప్పుడు మార్చబడ్డారు? అసలు వారు బలహీనత ఏమైనది? ఇప్పుడు బలశాలుగా మార్చబడ్డానికి ఎక్కడి నుండి వారు బలాన్ని పొందుకున్నారు? ఏ స్థితిలో నుండి వారు బలాన్ని పొందుకున్నారని చూసినట్లయితే 11వ వచనం. యెహోవా దుఃఖ సముద్రమును దాటి సముద్ర తరంగములను అణచివేయును, నైలు నది యొక్క లోతైన స్థలములను ఆయన ఎండజేయును. అశ్షూరీయుల అతిశయాస్పదము కొట్టివేయబడును, ఐగుప్తీయులు రాజదండమును పోగొట్టుకొందురు. నేను వారిని యెహోవా యందు బలశాలుగా చేయుదును. ఇక్కడ మనం చూస్తున్నాం, వారు బలశాలుగా మార్చబడక ముందు వారి యొక్క స్థితిని చూసినట్లయితే వారు దుఃఖ సముద్రంలో మునిగిన వారు, సముద్ర తరంగముల చేత అణచివేయబడిన వారు, నైలు నది యొక్క లోతైన స్థలములో ఇరుక్కొని ఉన్నవారు, మరియు ఎండిపోయిన స్థితిలో ఉన్నవారు. వారికి బలమునిచ్చేది, వారు సంతోషం పొందుకునేటువంటి ప్రతి స్థితిగతిలో నుండి వారు త్రోసివేయబడిన వారుగా ఉన్నారు. వారిని అశ్షూరీయులు, ఐగుప్తీయులు, శత్రువులు అణచివేస్తూ, బలహీనపరుస్తూ, వారి సంతోషాన్ని అపహరిస్తూ ఉన్నారు, దొంగిలిస్తూ ఉన్నారు. ఈ స్థితిలో వారి యొక్క బలమంతా హీనమైపోయినది, వారి బలమంతా అణగారిపోయినది, వారి బలమంతా బలహీనమైపోయినది, వారి బలమంతా దుఃఖానికి తావు తీస్తుంది. అయితే యెహోవా వారిని జ్ఞాపకము చేసుకొని వారిని ఆయన నామంలో బలశాలుగా చేశాడు, చేస్తాడు, ఇంకనూ చేయబోతున్నాడు. ఇప్పుడు వారు ఆయనను బట్టి ప్రతి కార్యాన్ని వ్యవహరిస్తారు. ప్రతి పనిలో ఆయనకు మహిమార్థంగా ఉండేటువంటి చిత్తాన్ని చేయడానికి వ్యవహరిస్తారు. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులరా, బలం రావడానికి ముందు బలహీనత ఉన్నది అనే అర్థం. సంతోషం వచ్చింది అని చెప్పడానికి దానికి ముందు సంతోషం లేదు అని దాని అర్థం. సులువైనటువంటి మాటే కానీ ఆయన చేసే కార్యాలు అతి శ్రేష్టమైనవి. దుఃఖ సముద్రంలో మునిగిన వారిని లేవనెత్తుట ఎవరి సాధ్యం? సముద్ర తరంగముల చేత అనపబడుతున్న వారిని చెయ్యి పట్టి నిలబెట్టుట ఎవరి సాధ్యం? అధికారము, బలము చేత బంధించబడి లేవలేనటువంటి స్థితిలో నలగొట్టబడుతున్న వారిని నిలబెట్టుట ఎవరి సాధ్యం? అయితే నేను ప్రకటిస్తున్న నా ప్రభువైన యేసుక్రీస్తు తన నామమును బట్టి బలశాలుగా తన జనులను ఆయన చేస్తాడు. దుఃఖ సముద్రంలో మునిగిన ఐగుప్తు, అశ్షూరీయులు అనేటువంటి బలమైన అధికారుల చేత, యజమానుల చేత నలపబడుతున్న, అణచివేయబడుతున్న ప్రతి స్థితిగతుల నుండి ఆయన విడిపిస్తాడు. కొన్ని సందర్భాల్లో మనం గమనించినట్లయితే వారు దుఃఖ సముద్రంలో మునిగిపోవడానికి గల కారణం ఏమైనది? వారికి వివాహము జరగలేదనో, సంతానం కలగలేదనో, లేదంటే వారు కోరుకున్న ఉద్యోగం రాలేదనో, చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్ అందలేదనో, ఎదుగుతున్న స్థితిలో చుట్టూ ఉన్నవారు అపరందలు వేసి వారికి రావాల్సినటువంటి ఆశీర్వాదాన్ని, ప్రమోషన్ను, దీవెనను వారు దొంగిలిస్తూ ఉన్నారనో, లేదంటే కుటుంబంలో సమస్యలు ఉన్నాయనో, సరైన ఆదాయం లేదనో, కరువును బట్టో, వస్త్రహీనతను బట్టో, అనారోగ్యాన్ని బట్టో, వెలివేతను బట్టో, నిందలను బట్టో, అవమానాలను బట్టో, ప్రతి స్థితిగతిని బట్టి దుఃఖ సముద్రంలో మునిగి ఉంటారు. అయితే ఆయనను నమ్ముకున్న, ఆయన మీద ఆధారపడిన తన జనులకు ఆయన ఊతనిస్తాడు, బలశాలుగా ఆయన చేస్తాడు. ఆయన తన జనులను విడనాడువాడు కానే కాదు. వారు ఎక్కడ నలిగి ఉన్నారు, ఎక్కడ పడి ఉన్నారు, ఎక్కడ లేవలేక ఉన్నారు, ఎవని చేత త్రోయబడి ఉన్నారు, ఎవని చేత తృణీకరింపబడుతున్నారు, అపహసించబడుతున్నారు అన్న సంగతిని ఆయన బాగుగా ఎరిగి ఉన్నవాడు. చుట్టూ అన్ని జనులు, చుట్టూ వ్యతిరేకస్తులు, చుట్టూ శత్రులు ఎదగనివ్వకుండా ఆటంకాలు, అడ్డంకులు, అవరోధాలు కలుగు చేస్తుంటే అక్కడే వారిని ప్రతిఫలింపచేస్తాడు. అక్కడే వారు పక్వతకు చేరినటువంటి సమృద్ధి అయినటువంటి దేవుని వలె మార్చబడతారు. అక్కడే వారు ఆశీర్వాదకరమైనటువంటి వృక్షము వలె తీర్చిదిద్దబడతారు. కారణం ఆయన తన జనులను బలశాలుగా చేసి ఉన్నాడు.
ఇప్పుడు మనం గమనించవలసినటువంటి మరొక పాఠ్యం ఏదనగా, నిజంగా తన జనులైనటువంటి ఆత్మీయులకు కలిగేటువంటి బలము ఏమిటి? శరీర సంబంధంగా దేహదారుఢ్యం ఉంటే బలమనే, లేదంటే దేహములో శక్తి ఉన్నదంటే బలము అనే, బరువైన పనులు చేసేటువంటి సామర్థ్యత ఉన్నదనేటువంటి బలమనే, లేదంటే ఏ పనైనా చేయగలిగేటువంటి జ్ఞానం ఉన్నదనేటువంటి బలమనే? ఈ బలమును గురించి కాదు గాని ఇది ఆత్మ సంబంధమైనటువంటి బలము. అందరూ వారికి నచ్చిన మార్గాల్లో వెళ్తారు, మాట్లాడాలనుకున్నది మాట్లాడతారు, చూడాలి అనుకున్నది చూస్తారు, చేయాలి అనుకున్నది చేస్తారు, వారికి నచ్చినట్లుగా ప్రవర్తిస్తారు. అయితే తన జనులు కలిగేటువంటి బలశౌర్యం ఏదనగా, మాట్లాడకూడని చోట మాట్లాడకుండా ఉండడమే వారికి కలిగేటువంటి బలము. చూడకూడనిది చూడకుండా ఉండడమే వారికి కలిగినటువంటి బలము. వినకూడనిది వినకుండా చెవులు మూసుకోవడమే వారికి కలిగినటువంటి బలము. వేయకూడని వస్త్రమును వేయకుండా ఉండడమే వారికి కలిగిన బలము. వెళ్ళకూడని చోట్లకు వెళ్లకుండా నిలబడి ఉండడమే వారికి కలిగిన బలము. ద్వేషించే వారిని ప్రేమించడమే వారికి కలిగిన బలము. కొడుతున్న వారిని సైతం క్షమించడమే వారికున్న బలము. ప్రేమను కలిగి జీవించడమే వారికున్న బలము. అనైక్యత కలిగించే చోట ఐక్యతను చూపిస్తూ కనపరుస్తూ సాగిపోవడమే వారికున్న బలము. ఇది ఆత్మ సంబంధమైనటువంటి బలము. చుట్టూ ఉన్నవారు వ్యతిరేకిస్తున్న, ఎదగనివ్వకుండా ఆటంకాలు అడ్డంకులు కలుగు చేస్తున్నా అక్కడనే దేవుని మహిమార్థమే జీవిస్తూ సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ఆశీర్వదించబడుతూ అభివృద్ధి పొందుతూ పరిపక్వత చెందుతూ ఉండడమే వారికున్న బలము. తన జనుల యొక్క బలము మర్మమై ఉన్నది. అది అందరికీ కనిపించేది కాదు. ప్రభు అంటారు పిలాతుతో, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అనగా, పిలాతు ఒక గవర్నర్, ఒక అధికారి, ఒక రాజు, ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నవాడు. కానీ ప్రభు అంటున్నారు, ఇది నీకు సంబంధించిన నీ చిత్తానుసారంగా నడిచేటువంటి ప్రభుత్వం. దీనికి నువ్వు రాజు అధికారం అయి ఉండొచ్చు, కానీ నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. అదేవిధంగా ఈ లోకంలో బలవంతులు తమ బలాన్ని బట్టి లోకంలో విచ్చలవిడితనాన్ని ప్రదర్శిస్తారు, కానీ మన యొక్క బలం ఈ లోక సంబంధమైనది కాదు. మన యొక్క బలం పర సంబంధమైనది. పరలోకానికి చేర్చేటువంటి విధంగా జీవించడమే ఈ లోకంలో మనకు కలిగేటువంటి బలం. మనల్ని పడవేసే సాతాను అధిరోహించడమే, మనల్ని మింగివేయాలనేటువంటి ప్రయత్నం చేసేటువంటి సాతాను కోరలను చీల్చడమే మనకున్న బలం. మనల్ని నమిలివేయాలని, మనల్ని పడవేయాలని, మనల్ని పాపంలో కూరుకుపోయేలా ప్రయత్నం చేసినటువంటి సాతాను దవడ ఎముకలను విరక్కొట్టడమే మనకు కలిగిన బలము. అపరిశుద్ధతకు తీసుకెళ్లేటువంటి క్రియలను తుణీకరిస్తూ తిరస్కరిస్తూ పరిశుద్ధత కొరకైనటువంటి వాంఛతో పరిశుద్ధమైన సత్య మార్గంలో నడుచుటయే మనకు కలిగినటువంటి బలము. ఇది ఆయన ద్వారా కలిగేటువంటి బలము. ఈ బల శౌర్యములను దేవుడు తన జనులకు అనుగ్రహించి తన జనులను బలశారులుగా చేస్తాడు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులరా, బాహ్యంగా ఈ శరీరం చీకిపోతున్నప్పటికీ మనం ఆత్మ సంబంధంగా బలశారులంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు. ఈ భౌతిక పరమైనటువంటి క్రియలు మనల్ని దుఃఖ సముద్రంలో ముంచివేస్తున్నప్పటికీ మనలను ఆయన బలశారులుగా మార్చబోతున్నాడు. మనము కోరుకోవలసిందల్లా, మనము చేయవలసిందల్లా ఆయనను గూర్చి ఆయన చిత్తానుసారంగా ఆయన మహిమార్థంగా వ్యవహరించుటయే. మనం ఉన్న స్థితిగతులను ఆయన చూడగలిగిన వాడు, ఆ స్థితిగతులను మార్చగలిగిన వాడు, మనుగడను మనుమలుపు త్రిప్పగలిగిన వాడు ఆయన ఒక్కడే అని గుర్తించి ఆయన వైపుకు మనం తిరిగిన ఎడల, ఆయన జనులుగా మనం మార్చబడిన ఎడల ఆయన మనలను బలశారులుగా మారుస్తాడు. ఒకవేళ ఇంకనూ ఆయన జనులుగా ఉండనట్లయితే, ఆయన జనులుగా మార్చబడి ఆయన రక్తంలో కడగబడి పాప క్షమాపణ కొరకు బాప్తిస్మము తీసుకుని పరిశుద్ధాత్మతో నింపబడినట్లయితే ఆయన బలశారులుగా చేస్తాడు. బలశారులుగా లేకపోయినట్లయితే ప్రతి ఒక్క చిన్నది భయపెడుతూ, బలహీనపరుస్తూ, ఆందోళనకు గురి చేస్తూ, ఓడింప చేస్తూ ఉంటుంది. కొందరిని చూస్తూ ఉంటే ప్రతి చిన్నదానికి భయపడుతూ ఉంటారు. చిన్న కీటకాన్ని, చిన్న క్రిమిని చూసిన భయం. కారణం వారిలో బలము, ధైర్యము లేకపోవడం చేత. ఇవి కలగాలి అంటే మనము ఆయన సొత్తుగా, ఆయన జనముగా మార్చబడాలి. అప్పుడు మాత్రమే మనము చిన్నది కాదు, చిన్న క్రిమి కాదు, చిన్న కీటకం కాదు, కానీ ఈ లోకాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్నటువంటి సాతాను క్రియలను, సాతానును మనం జయించగలుగుతాం, వాడిని అధిరోహించగలుగుతాం, మన పాదాల క్రింద తొక్కగలుగుతాం. అట్టి విధంగా దేవుడు మనల్ని ఆశీర్వదించి ఆయన రాజ్యవ్యాప్తి కొరకు బలశారులుగా చేయనుగాక. ఈయన దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం గలతండి నా ప్రభు వాక్యం ప్రతి వారిని మీ నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. కానీ వారి ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమలో తీర్చి నిజముగా నీ జనులుగా నీ స్వకీ సంపాద్యంగా ప్రతి బిడ్డ మార్చబట్టకు, నీ రక్తంలో కడగబట్టకు కృప దయచేయండి అయ్యా. నీలో
వారిని బలశాలుగా మార్చండి. ఇంకను దేనికి భయపడక వారు ఉన్నటువంటి దుఃఖ పరిస్థితుల్లో, బలహీనమైనటువంటి భయాందోళన పరిస్థితుల్లో నుండి వారిని విడిపించి నెమ్మదిని, సంతోషాన్ని, సమాధానాన్ని కలుగు చేసి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.